వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాద్ కిచెన్స్. ఇవాళ మనం చేసుకోపోయే రెసిపీ వంకాయ మసాలా కర్రీ. ముందుగా నేను ఫ్రెష్గా వంకాయలను అనేది తీసుకున్నాను. నేను తెల్ల వంకాయలను తీసుకున్నాను ఫ్రెండ్స్. నేనైతే ముందుగా 1/2 కేజీ తెల్ల వంకాయలను అనేది తీసుకున్నాను. అది మన ఇష్టం, తెల్లదైనా వేరే వంకాయలైనా ఓకే. ఇప్పుడు మనం వంకాయ మసాలా కర్రీకి కావాల్సిన పదార్థాలు చూద్దాం ఒకసారి. మనం వంకాయ మసాలాకి కావాల్సిన పదార్థాలు, ముందుగా మనం 2 ఆనియన్స్ తీసుకున్నాను, 2 ఎండు కొబ్బరి తురుము, నువ్వులు, పల్లీలు, చింతపండు, జీడిపప్పు, పచ్చిమిరపకాయలు, దాల్చిన చెక్క, లవంగాలు. ఇవన్నిటిని మనం ముందుగా నేనైతే పల్లీలను లైట్గా ఫ్రై చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ. నేను ఇప్పుడు ఈ కొబ్బరి తురుములు అనేది లైట్గా ఫ్రై చేసుకుంటాను. నువ్వులు, ఆనియన్స్ని ఓకే. ఇది ఫ్రై చేసుకున్నాక మనం ఒకసారి మిక్సీ పట్టుకుంటాం. తర్వాత మనం ఆ వంకాయలు అనేది శుభ్రంగా కడుక్కొని కట్ చేసి పెట్టుకోండి. ఈ ఆనియన్స్ని కూడా మనం కట్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మనం కట్ చేసుకొని ఒకసారి మనం ఫ్రై చేసుకుంటాం. ఇప్పుడు నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాను. అందులోకి మనం ఇప్పుడు కొబ్బరి తురుముని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. లైట్గా ఫ్రై చేసుకోవాలి, కలుపుతూ ఉండాలి ఇట్లా. ఈ లైట్గా ఫ్రై అయినాక ఇందులోనే మనం ఈ జీడిపప్పును వేసుకుందాం. ఇది కూడా లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. మనకి కొబ్బరి తురుము అనేది ఫ్రై అయిపోయింది. మనం ఇది వేరే ప్లేట్లోకి తీసుకొని ఆనియన్స్ అనేది మనం ఫ్రై చేద్దాం. ఇందులోనే మనం ఆయిల్ పోసుకుందాం, 1 టీ స్పూన్. ఇందులో మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కట్ చేసుకొని గిన్నెలోకి వేసుకుందాం. ఇది లైట్గా ఫ్రై అవ్వాలి, మనకు కలుపుకోవాలి. ఇది మనకు ఈ ఆనియన్స్ ఫ్రై అయితేనే మనకు కర్రీ అనేది టేస్ట్గా వస్తుంది. ఈ ఆనియన్స్, ఈ పల్లీలు, జీడిపప్పు అనేది మిక్సీకి పట్టుకోవాలి. మళ్ళీ మనం ఇవన్నీ ఫ్రై అయ్యి ఇది నేను వేరేగా ఫ్రై చేసుకుంటున్నాను. ముందుగా నేను ఒక గిన్నె ఫ్రై చేసి పెట్టుకున్నాను మందలకి. తర్వాత నేను కొబ్బరి పొడి, జీడిపప్పుని ఫ్రై లైట్. తర్వాత మనం ఇది ఆనియన్స్ ఇది ఫ్రై అయినాక మిక్సీ పట్టుకుందాం. ఈ కర్రీ మనకు వంకాయ మసాలా కర్రీ అనేది చపాతీలకు కానీ, రోటీలకు కానీ, రైస్లో కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన ఒకసారి మెన్షన్ చేయండి, ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? మనకు ఈ ఆనియన్స్ అనేది ఫ్రై అవుతుంది కాబట్టి ఇట్లా ఈ కలర్లోకి రావాలి. తర్వాత మనకి బ్రౌన్ కలర్లోకి వస్తే సరిపోతుంది. లైట్గా మనం కలుపుతూ ఉండాలి, మాడకుండా. ఇంకా మీకు వేరే వంటలు ఏమైనా కావాలంటే చెప్పండి ఫ్రెండ్స్. నేను కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసి పెడతాను, చూడండి వీడియోస్. ఓకేనా? మనకి ఈ ఆనియన్స్ అనేవి ఫ్రై అయిపోయింది. 2 దిగర్స్ అలా అయినాక మనం మిక్సీ పట్టుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మన మిక్సీ జార్లోకి పల్లీలను, నువ్వులు ఉన్నాయి కదా, నువ్వులను వేసుకొని దాల్చిన చెక్క, లవంగాలు వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. ఫస్ట్ ముందుగా ఇది అయితే గ్రైండ్ చేసుకోండి. కొబ్బరి పొడి అనేది కూడా ఇందులోకి వేసుకుందాం మనం. వేసుకొని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఇందులోనే మనం తగినంత సాల్ట్ వేసుకోవాలి. నేను 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను.
పసుపు, 3 టేబుల్ స్పూన్ కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఇందులోనే మనం ధనియాల పొడి 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నాం. వేసుకొని ఇప్పుడు మనం ఒకసారి మనం మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు మనం మిక్సీని పట్టుకున్నాం కదా, కొబ్బరి, ఆనియన్స్, జీడిపప్పు, కొబ్బరి తురుము ఇవన్నీ మనకు ఈ మసాలా అన్నది ఇలా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మనం 4-5 టీ స్పూన్ ఆయిల్ పోసుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనం ఆయిల్ పోసుకుందాం. ఈ ఆయిల్ కాస్త హీట్ అయినాక మనం ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనం ఆవాలు, జీలకర్ర వేసుకుందాం. 1/2 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర. ఇందాక పచ్చిమిరపకాయలు తీసుకున్నాం కదా, ఇట్లా సన్నగా కట్ చేసి పెట్టుకుని పచ్చిమిరపకాయలు మనం ఇలా ఫ్రై చేసుకుంటే ఈ పచ్చిమిరపకాయలు కూడా మనకు బాగా ఫ్రై అవుతాయి ఆయిల్లోకి. తర్వాత ఇందులో మనం మిక్సీ పట్టుకుని మసాలాలను ఇందులో వేసుకోవాలి. ముందుగా మనం ఇప్పుడు ఇందులోకి ఇందాక వంకాయలు కట్ చేసి పెట్టుకున్నాను కదా, కాటు పెట్టి చూపిస్తాను. నేను వంకాయలు కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇలా మధ్యలో కాటు పెట్టుకున్నాక ఇప్పుడు ఇందులో నేను ఆయిల్లో ఫ్రై చేసుకుంటాను. ఒకసారి ఇప్పుడు మనం వంకాయలని బాగా కలుపుకున్నాం. ఆయిల్ ఇది కాస్త మనకు ఆయిల్లోనే ఫ్రై అవ్వాలి. ఫ్రై అయినాక మనం ఆఫ్ వేసి ఇందులో వేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వంకాయలు అనేది మనకి ఇందులోనే ఆయిల్లోనే ఫ్రై అవ్వాలి. ఇప్పుడు మనం కాస్త ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకున్నాం. ఇది ఫ్రై అవుతుంది మనకి అక్కడ. ఇందులోకి మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాం. ఇందాక మనం అందులో సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇందులో 1/2 టీ స్పూన్ అంత వేసుకుంటే సరిపోతుంది. మగ్గుతాయి కదా, ఇది సరిపోతుంది. ఒకసారి కలుపుకొని మనం మూత పెట్టేసుకుంటే ఫ్రై అవుతుంది మనకు. ఇది జర ఫ్రై అయినాక మనం టేస్ట్ మీద వేసుకున్నాం. ఇందులో సిమ్లో పెట్టి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ మసాలా కర్రీ మనకు చాలా బాగుంటుంది. రైస్లకు కానీ రోటీలకు కానీ. మీరు ఒకసారి ట్రై చేయండి. చేసి నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందనేది. ఓకే, మనం కాసేపు మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒకసారి మనం మూత తీసి చూద్దాం. మనకు వంకాయలు అనేది ఫ్రై అయినాయి. ఇప్పుడు ఇందులో మనం ఆ మసాలా పేస్ట్ ఇందులో యాడ్ చేస్తాం. అది కూడా ఫ్రై అవ్వాలి కాబట్టి ఇందులోనే ఫ్రై అయిపోతుంది అది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ అనేది ఇందులో యాడ్ చేసుకో. వేసుకున్నాం కదా, ఒకసారి బాగా కలుపుకున్నాము. ఈ మసాలాలన్నీ ఈ వంకాయలకు పట్టేట్టు ఒకసారి బాగా కలుపుకుందాం. ఈ మసాలాలన్నీ ఈ వంకాయలకు పట్టాలి. పడితేనే మనకు ఈ వంకాయ అనేది మనకు టేస్ట్గా ఉంటుంది.
మనం ఇట్లా కలుపుకున్నాం కదా, ఎంత కలర్ఫుల్గా ఉంది కదా ఫ్రెండ్స్. మనం ఒకసారి ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకుందాం. ఈ మసాలాలన్నీ ఈ వంకాయలకు పట్టాలి కాబట్టి లోపల ముక్కలు అవన్నీ బాగా పడుతుంది. ఓకేనా, ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకుందాం. ఒకసారి మనం మూత తీసి చూద్దాం. మనకు వంకాయలని ఈ మసాలాలన్నీ పట్టినాయి ఫ్రెండ్స్. ఈ వంకాయలని మనం మిరగకుండా చూసుకోవాలి, చూసి కలుపుకోవాలి. ఆల్రెడీ ఇందులోనే అయిపోతుంది కాబట్టి కొన్ని వాటర్ యాడ్ చేసుకున్నాం మనం, ఇందులో సరిపోతుంది. ఓకేనా, కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే ఈ వంకాయలు అన్నది మనకు ఇందులో ఉడికిపోతాయి. ఓకేనా, కొన్ని వాటర్ యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు ఇందులోనే మనం వాటర్ యాడ్ చేసుకుందాం. కొద్దిగా పోసుకుంటే సరిపోతుంది మనకు. ఇందాక మనం మసాలా పేస్ట్ చేసుకున్నాం కదా, అదే వాటర్. ఒకసారి మనం మెల్లిగా చూసి కలుపుకుంటే సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఒకసారి ఇట్లా కలుపుకుంటే ఓకే. మనకు వంకాయలు అనేది ఇరగకుండా ఉంటుంది, చూసి కలుపుకోవాలి. మనకి ఈ వంకాయలు ఇట్లా పీసెస్గా ఉంటేనే మనకు బాగుంటుంది. ఓకేనా, ఇప్పుడు ఒక 5 మినిట్స్ మనం మూత పెట్టేసుకుందాం, కొన్ని వాటర్ పోసుకున్నాం. ఇప్పుడు మనం ఒకసారి మూత తీసి చూద్దాం. మనకు వంకాయ మసాలా అనేది రెడీ అయిపోయింది మనకు. ఓకేనా, మనకు ఈ చిక్కగా సరిపోతుంది. రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చేసినాక నాకు ఒక్కొక్కసారి కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఓకేనా, లాస్ట్లో మనం ఇందులో కొత్తిమీర యాడ్ చేసుకుందాం. వంకాయ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం స్టవ్ని ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు మనకు వంకాయ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.